కాబట్టి పోలీసులు ఎక్కడికక్కడ దాన్ని సెటిల్ చేసే ప్రయత్నం అయితే క్లియర్ గా. అయితే కృష్ణమోహన్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై స్పందించారు. ఆయన సోషల్ మీడియా మాధ్యమం ట్వీట్ చేశారు, ఇటు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే కనుక, ఎన్సీబీ గారు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు దాడులు చేస్తారా? తిరుమల లడ్డు ప్రసాదాన్ని అడ్డు పెట్టుకొని మీరు చేసిన కుట్ర విఫలం కావడంతో భంగపడి మా వారిపై దాడులు చేస్తారా అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అలాగే ఇన్నాళ్ళుగా భక్తుల మనోభావాలతో ఆడుకున్న మీరు ఇప్పుడు ప్రశ్నిస్తున్న వారిని మీ గుండాలతో చంపాలని చూస్తారా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తానికైతే నిజాలు బయటకు వచ్చాయని తట్టుకోలేక హింసకు దిగుతారా అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా కూలిపోయాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతానికి ఒక జంగిల్ రాజ్గా మారిపోయింది కదా అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు చట్టం న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా అటవీ శాఖ ఆటవిక రాజ్యాన్ని మీరు సృష్టించారు అంటూ ఇటు సిబిఎన్ని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేశారు. అలాగే మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నపైన మీ గూండాల హత్యాయత్నం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ఆయన మొత్తానికైతే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇటు ఈరోజు ఉదయం రాంబాబు అన్నపై టీడీపీ గూండాలు కర్రలు రాడ్లతో దాడికి యత్నించినప్పటికీ ఆయనకు తగిన రక్షణ కల్పించడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారు అంటూ ఇటు పోలీసులను కూడా ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు గారు మీ ఆదేశాలతోనే మీ టీడీపీ రౌడీలు రాంబాబు ఇంటిపైకి వెళ్ళి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సో మొత్తానికైతే ఇటు సిబిఎన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, ఇటు పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇద్దరు కలిసే ప్లాన్ చేశారని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు దాడులకు కాపలగా కాసినట్టుగా ప్రవర్తించడం అత్యంత దారుణం అంటూ ఆయన చెప్పుకొస్తున్నారు. అత్యంత భయంకరం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. తిరుమల లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పశువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందంటూ మీరు చేసిన భారీ కుట్ర దేశంలోని ప్రతిష్టాత్మక ఎన్డీడీబీ అలాగే ఎన్డీఆర్ఐ ల్యాబులు ఇచ్చిన నివేదికలతో పూర్తిగా భగ్నమయ్యాయి. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిమ్మల్ని చీదరించుకుంటున్నారు అంటూ మొత్తానికైతే ఇటు ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా క్లియర్ సర్టిఫికేట్స్ ఇచ్చేసాయి కదా, ఒక క్లియర్ చిట్ ఇచ్చాయి కదా అంటూ ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అలాగే క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా మీ తప్పులను దాచిపెట్టేందుకు మళ్ళీ కొత్త కుట్రలకు తెరలేపుతున్నారు. అలాగే దాంట్లో భాగమై ఈ హేయమైన దాడులను మీరు చేస్తున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద ప్రతిష్టాత్మక ల్యాబులు నివేదికలను అపహాస్యం చేస్తూ ఫ్లెక్సీలు కట్టించడం, తప్పుడు ప్రచారం చేయడం మాత్రమే కాకుండా మా పార్టీ నాయకులు భూమాన కరుణాకర్ రెడ్డి, అలాగే విడుదల రజని, అలాగే బొల్ల బ్రాహ్మణ్ నాయుడుల పైన దాడులు చేయించారు. అక్కడితో ఆగకుండా మీ దుర్మార్గాలను నిరంతరం ప్రశ్నిస్తున్న అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకొని ఏకంగా హత్యాయత్నం చేయించడమే మీ నియంత స్వభావానికి అలాగే దుర్మార్గానికి నిదర్శనం. ఒక కరుడు కట్టిన గూండాగా, ఒక నియంతగా మీరు తయారయ్యారు చంద్రబాబు గారు. మీ ప్రజాస్వామ్యానికి అలాగే రాజ్యాంగ వ్యవస్థలకు మీ వైఖరి అత్యంత ప్రమాదకరం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు చాలా క్లియర్గా. గవర్నమెంట్ ల్యాబ్ రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? దేవుడిని అడ్డు పెట్టుకొని ప్రజాస్వామ్యం కోల్పోయింది. ఇటు పోలీసు వ్యవస్థ కూడా, పోలీసులు కూడా దగ్గరుండే ఈ హత్యాయత్నానికి వాళ్ళు కూడా సహకరించారు అంటూ ఇటు వైఎస్ జగన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ మంత్రికి అలాగే ఉద్దేశించి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ వాళ్ళని కూడా ట్యాగ్ చేశారు. ఈ అంశం పైన మా పార్టీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రం అందించే కార్యక్రమాన్ని చేపడతారు అంటూ మొత్తానికైతే వైఎస్ జగన్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఇటు మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్ కృష్ణమోహన్ చెప్పినట్టు ఆయన ప్రస్తుతానికి బెంగళూరులో ఉన్నట్టున్నారు. మరి ఇటు వైఎస్ జగన్ ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుని పరామర్శించి వచ్చేందుకు అనుకూల పరిస్థితులు లేనట్టు ప్రస్తుతానికి గుంటూరులోకి బయట నుంచి వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, వేరే జిల్లాల నుంచి ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా రాకుండా ప్రస్తుతానికి పోలీసులు అడ్డుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు అంబటి రాంబాబుని మరి కాసేపట్లోనే ఇటు
ఇటు హాస్పిటల్కి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు ఆయనకు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాని తర్వాత మరి మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇవాళ ప్రొడ్యూస్ చేస్తారా? ప్రస్తుతానికైతే ఆయన పైన 2 సెక్షన్స్ నమోదు చేశారు, 126 అలాగే 132 ఒక సీరియస్ కేసుగా మనం చూడొచ్చు. ఒక రకంగా ఇటు పోలీసు అధికారులు వాళ్ళు చేస్తున్న వాళ్ళ పనులని అడ్డుకున్నారు అంటూ మొత్తానికైతే కేసు నమోదు చేశారు. ఒకసారి మనం చూస్తే కనుక సెక్షన్ 132 BNS అసాల్ట్